హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చిన్నపిల్లల కోసం మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఇది పఫ్డ్ రైస్, బొరుగులు అంటాం కదా. సో దీంతో మనం పిల్లలకి రెసిపీ చేసి పెట్టామంటే మంచి హెల్దీ ఫుడ్, ఇంకా బోన్స్ అనేటివి బాగా స్ట్రాంగ్ అవుతుంది. వీటిల్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ టైంలో పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. కానీ ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయాలి 6 to 7 months బేబీస్కి అనేవాళ్ళు ఇది ఫాలో అవ్వండి. ఇంకా వేరే రెసిపీస్ కావాలి అంటే కామెంట్లో పెట్టారు అంటే నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. ముందుగా దీనికోసం మనము 1 కప్పు ఇలా బొరుగులు తీసుకొని మనము రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇలా చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. ఇంకా ఇలా ప్రెస్ చేసామంటే క్రిస్పీగా ఈ విధంగా ఇరిగిపోవాలి, పొడి పొడిగా అయిపోవాలి. అంతవరకు మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్లోకి మార్చుకొనేసి ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలి. ఇది మరీ స్మూత్గా ఉండకూడదు, కొంచెం బరకగా ఉంటే మంచిది. సో దీంట్లో మనం కాచిన వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ సరిపోతుంది. నేను 2 స్పూన్స్ పౌడర్ మాత్రమే వేశాను. వాటర్ వేసి ఈ విధంగా ఉండలు కట్టకుండా మనం కలుపుతూ ఉండాలి. ఒక 2-3 minutes కలిపాము అంటే ఈ విధంగా అయిపోతుంది. దీంట్లో కావాలంటే లైట్గా బెల్లం పొడి వేసుకోవచ్చు, లేదు స్వీట్ అవసరం లేదు అనుకుంటే ఇలాగైనా పిల్లలకి పెట్టచ్చు. ఇది మనం మార్నింగ్ 11 to 12 ఆ టైంలో, లేకుంటే ఆఫ్టర్నూన్ 4 to 5, లేకుంటే 3 to 4 ఆ టైంలో పిల్లలకి ఈ స్నాక్లోగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇది ఇంకా వేరే ప్రాసెస్ ఉన్నాయి పిల్లలకి 9, 10, 11, 1 year బేబీస్ కూడా. సో అది మీరు కమెంట్ చేశారు అంటే నేను వీడియో చేసి పంపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.